ఆలు పరోటా చేసినానండి. చేసి చూస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పొరలు పొరలు వచ్చినాయి. చాలా బాగుంటుంది. తిని చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయి. చూడండి పొరలు 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 వచ్చినాయి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. ఆలు పరోటా చేస్తున్నాండి. ఆలు పరోటా కోసం ఆలు కట్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికే వరకు మనము పిండి తడుపుకుందాం. పిండి తడుపుకుంటామండి. ఇది పూరి పిండి అండి. పూరి పిండి బాగుంటుంది అనమాట. తెల్లది ఉంటుంది. కొంచెం జీలకర్ర వేస్తానండి. రేకుల మీద జీలకర్ర వస్తే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే స్మూత్గా ఉంటాయి పరోటా. ఆయిల్ వేసుకున్నాక ఇట్లా పిండి అంతా తడిపేసుకోండి. అంతా కలుపుకోవాలి. ముందు మొత్తము ఫింగర్స్తో తడిపేసుకోవాలి. ఇంకా మొత్తాన్ని తడిపేయాలి. ఇట్లా చేసేసుకోవాలండి. ఫింగర్స్తోనే తడుపుకోవాలి. చూడండి అస్సలు అంటుకోలేదు. ఒక్క రవ్వ కూడా అంటుకోలేదు. చూడండి మిషన్లో తడిపినట్టు ఉంటుంది. ఇట్లా ఫింగర్స్తో తడిపితే మనం పిండిని మిషన్లో వేసి తడిపినట్టు ఉంటుంది. ఫింగర్సే వాడాలండి. ఇంకా ఊక ఫింగర్సే వాడాలి. కొంచెం ఆయిల్ చల్లుకొని కొద్దిగా ముద్ద మీద కొంచెం ఆయిల్ వేసుకొని తడిపి కొంచెం పక్కకు పెట్టేస్తే బాగా నాలుగు ఇంకా పక్కకు పెట్టేస్తానండి. పేస్ట్ వేసుకొని రావాలండి. ఉప్పు కూడా వేసేసి ఉప్పు వేసేస్తే మనకి కారం అనేది నలుపు కాదు. ఆలుగడ్డ మొత్తం వేసేస్తాను. మొత్తం కొలత ఆలుది కూడా దీనిలోనే కారం వేసేస్తే సరిపోతుంది. ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, ఒకటొకటి ఇట్లా స్టోవ్ పెట్టిస్తే పొట్టు తీసుకోవాలండి. ఉడకబెట్టుకుంటే తొందరగా పొట్టు వస్తుంది. మన అదే కుక్కర్లో పెట్టినామంటే అంతా చీలిపోతాయండి. చీలిపోయి పొట్టు అనేది సరిగా రాదు. దానిలో ఆలు కూడా కడుచుకుంటూ వస్తుంది. చూడండి ఇట్లా తీసేసుకోవాలి. ఒక్క చెయ్యి వాడచ్చు. ఓన్లీ లేయర్ ఒక్కటే వచ్చేస్తుంది. ఒక్క చేతితో తీసేయచ్చు. అన్ని ఇలా వలుచుకొని స్పోక్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. స్పోక్తో ఉంటుంది కదా, ఆ స్పోక్తోనే మనం మెత్తగా చేసుకోవచ్చు. చెయ్యి కాలుతుంది. చూడండి ఇట్లా చేసేసుకోండి. నార్మల్గా చేసుకోండి. మనం కలిపే వరకు మెత్తగా అయిపోతాయి. మెత్తగా చేసుకోవాలమ్మా స్పోక్తో. ఇప్పుడు పోపుకి వేసేస్తాను. పోపుకు ఆయిల్ వేసుకోండి. ఆవాలు, మినపప్పు అవన్నీ వేసుకోకండి. ఎందుకంటే మనం రుద్దినప్పుడు అడ్డం వస్తాయి. ఇంగో వేస్తానండి. ఇంగో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగో వేసుకో. అండి క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆలు పరోటా క్యాప్సికమ్ వేస్తే బాగుంటుందండి. పతలాగా బాగా చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగుంటుందండి. క్యాప్సికమ్ వేసుకోండి, చాలా బాగుంటుంది పరోటాకి. ఇవి కూడా క్యాప్సికమ్ ఎలా తరగామో ఆనియన్స్ కూడా అట్లా తరిగారు. పతలాగా తరుక్కోవాలండి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోండి. కొంచెము రెడ్ కావాలండి. ఆనియన్ కొంచెం కలర్ మార్చుకుంటారు చూడండి. అప్పుడు మనం ఆలు వేసుకోవాలి. పసుపు వేస్తానండి, కలర్ రావాలి. చూడండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చిన్నగా తరిగింటాం కదా, తొందరగా అవుతుందండి. అనేది వేసేసి బాగా వేపాలి. కారాన్ని నూనెలో వేపి
కలుపుతానండి. కారం వేసిన కదా, అంత కారం మగ్గ వరకు వేయించుకోవాలి. కారం వేసినాం కదా, కారం బాగా మగ్గాలి. చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. చాట్ మసాలా బాగుంటుంది. గరం మసాలా బదులు చాట్ మసాలా వేస్తానండి నేను. ఆలు వేసేస్తానండి. మొత్తం ఆలు వేసి మగ్గించాలి. బాగా వేయించుకోవాలి. ఆలు అనేది బాగా మగ్గాలి. బాగా మగ్గాల. ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. ఇట్లా పొగలు రావాలి. కొంచెం తడిలాగా ఉంది కదా, ఆ తడి అంతా పోయే వరకు చేయాలి. చివరిలో చల్లగిన తర్వాత నిమ్మకాయ పిండాలి. చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తానండి. చివరిలో కొత్తిమీర వేసి కలిపేస్తాం. వేసి బాగా కలపండి. చివరిలో అండి స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసి కలపాలి. కొంచెం చల్లగిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. చాలా బాగుంటుంది. ఇట్లనే మెత్తగా ఉండాలండి పరోటాకి ఆలు, లేకుంటే మనకు రుద్దనీకి రాదు. కొంచెం ఇట్లా వెడల్పు చేసి మగ్గిస్తే బాగుంటుంది. పెన్నము వేడి ఉంది కదా, కొంచెం ఇట్లా వెడల్పు చేస్తే కింద బాగా వేడి వస్తుంది. అడగంటకుండా చేసుకోవాలి ఆలు. నిమ్మకాయ రసం వేస్తాను. నిమ్మకాయ రసం వేసినాక మగ్గించద్దు, ఊక కలిపేయాలి. వేడి చేయొద్దండి. నిమ్మకాయ రసం వేసినాక ఊక కలిపేసేయాలి. వేడి చేస్తే చేదు వస్తుంది. అది కూడా ఆలుగడ్డ చల్లగైనాక చేసుకోవాలి. ఈ వేడి చేసినామంటే చేదు వస్తుంది. నిమ్మకాయ కొంచెం పెద్దగా రుద్దుకొని ఆలు పెట్టుకోవాలి. చపాతీలాగా గట్టిగా ఉండద్దండి పిండి, కొంచెం లూజుగానే పెట్టుకోండి. మితువు వస్తాయి అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. డెలికేట్గా రుద్దాలండి. స్మూత్గా రుద్దాలి. జీలకర్ర వేసినాం కదండి పిండిలో, చాలా టేస్ట్ ఉంది. జీలకర్ర ఫ్లేవర్తో చాలా బాగుంది. కావాలి ఎక్స్ట్రా పిండి ఉంటే పైన తీసేయండి. ఇట్లా ఎక్స్ట్రా వస్తే తీసేయండి. అంటే ఇట్లా అంటే ఈక్వల్గా అయిపోతుంది ఆలు. బచ్చాల పేపర్ మీద కూడా రుద్దుకోవచ్చండి. స్మూత్గా రుద్దాలి. మీకు ఇట్లా రాదు అంటే బక్షాల పేపర్ మీద రుద్దుకోండి. డైరెక్ట్గా బక్షాల పేపర్తో పెన్న మీద వేసుకోవచ్చు. గట్టిగా పెట్టుకుంటే చాలా బాగుండవండి పిండి. ఇట్లా చేసుకుంటేనే స్మూత్గా ఉంటాయి ఆలు పరోటా. వేసేసుకో. ఇవి రుద్దనికే పతలాగా రావు. బచ్చాల పేపర్ మీద రుద్దితే ఎంతైనా రుద్దొచ్చు. నేను పిండి వేసి రుద్దుతున్నా కాబట్టి కొంచెం మందమే వస్తాయి. ఇట్లా చేస్తేనే మనకి మితువు ఉంటుంది. మరి పతలాగా చేస్తే నార అయిపోతాయి. చూడండి ఎంత బాగా కాలేదో. ఇప్పుడు స్టవ్ సన్నగా పెట్టుకోండి. స్టవ్ సన్నగా పెట్టుకుంటే ఆ పెన్నం వేడికి బాగా కాలుతుంది. కాల్చాలండి. అంతా ఈక్వల్గా కాలుతుంది. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ సైడ్లకు కూడా ఇట్లా కాల్చాలి. ఇట్లా పొంగినట్టు అవుతుంది. ఇట్లా ఒత్తినట్టు అయితే ఇట్లా ప్రెస్ చేస్తే ఎక్కడైనా పొంగేది ఉంటే పొంగుతుంది. పేపర్ మీద రుద్దు చూపిస్తా. ఆయిల్ వేసుకొని రుద్దాలి. ఎంత తీసుకుంటామో ఆలు కూడా అంతే తీసుకోవాలి.
ఇట్లా పిండి తీసుకోవాలి. మొత్తం ఇట్లా మనం బచ్చాల లాగానే పూర్ణం లాగానే మొత్తం పిండి తీసేసుకోవాలండి. ఇట్లా మీకు బచ్చాల పేపర్ మీద కూడా రుద్ది చూపిస్తున్నా. రుద్దైతే ఇంకా తొందరగా అవుతుంది. పెద్ద నార అయిపోతుంది, స్మూత్ అనేది రాదు. పెన్నం మీద ఇది వేయాలి. చూడండి తొందరగా ఎర్రగా అయిపోతుంది. దీని మీద కూడా ఒత్తిడి పిండి వేసి రుద్దొచ్చు కావాలంటే. మీకు ఇడవనికి రాదు అన్నప్పుడు ఒత్తిడి పిండి పెట్టుకొని చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఉంటే రేక్ వస్తుందండి, సైడ్లకి ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ పెట్టకూడదు, సైడ్లకి తీసేయాలి అంటే బాగా కాలేదు. ఇట్లా చేసుకోవాలండి ఆలు పరోటా, చాలా బాగుంటుంది. రుద్దొచ్చు ఆయిల్ వేయకుండా, కవర్ మీదనే ఇట్లా ఆయిల్. సైడ్లకు రుద్దుకోండి. ఫస్ట్ సైడ్లకు రుద్దుకుంటే సైడ్లకు మందం అయిపోతుంది కదా, సైడ్లకు రుద్దుకోవాలి. రుద్ద కూడా వస్తుంది. క్యాప్సికమ్ వేసినామండి. క్యాప్సికమ్ వేసినందుకు చాలా టేస్ట్ వచ్చింది కదండి. చాట్ మసాలా వేసిన, అందరూ గరం మసాలా వేస్తారండి, నేను చాట్ మసాలా వేసిన, చాలా బాగుంది. చాట్ మసాలా కూడా అన్ని గరం మసాలాకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఇవి తింటే అసలు వదలబుద్ధి కాదండి, అంత బాగుంటాయి. ఇంత బాగుంటాయో. క్యాప్సికమ్ వేసినాం కదా, చాలా బాగున్నాయి కదా. చేతికి ఆయిల్ పట్టుకొని ఉండ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మితుగా, ఎంత కలర్ చూస్తూనే మంచిగా అనిపిస్తున్నాయి. అయినట్టు పెట్టేయాలి. ఆలు పరోటా అయిపోయిందండి, మా వారికి ఇచ్చేస్తాను. తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి, ఇంకా చేస్తుంటా. ఇలా చేసుకోండి. క్యాప్సికము, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, ఆలు, ఇట్లా పరోటా చేసుకుంటే ఆలు పరోటా చాలా బాగుంటుందండి. చాట్ మసాలా వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. మసాలా ఫ్లేవర్తో, క్యాప్సికమ్ ఫ్లేవర్తో ఆలు పరోటా సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్. చూడండి ఎంత లేయర్లు వస్తుంది. కట్ చేస్తే ఇట్లా స్మూత్గా ఉండాలండి. ఎక్సలెంట్ ఉందండి, పుల్లగా. ఆలుగడ్డ కర్రీ సూపర్ కుదిరింది. కరెక్ట్ సరిపోయినాయండి, ఉప్పు, కారము, పులుపు. నేను చేసినట్టు చేయండి. ఆలు కుర్మా పిండి కూడా ఎలా తడపాలో చెప్పినాను కదా. జీలకర్ర వేసినానండి పిండిలో, చాలా బాగుంది.